రేణు దేశాయ్ మీద పవన్ కళ్యాణ్ అభిమానులు పదే పదే కామెంట్లు చేస్తూ ఆమెను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. వదిన అని పిలుస్తూ బాధ పెడుతూనే ఉన్నారు. తనని వదిన అని పిలుస్తుంటే ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ పవన్ కళ్యాణ్ ని అన్న అని పిలుస్తూ తనని వదిన అని పిలిస్తేనే ఇబ్బందిగా ఉందంటూ ఆయన తన మాజీ భర్త అని గుర్తు చేస్తూనే ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం వినిపించుకోరు. ఆమె వేసే పోస్టుల మీద తమకు నచ్చినట్టుగా ఆమెను బాధ పెట్టేలా కామెంట్లు చేస్తూనే ఉంటారు. ఈ మధ్య ఆమె పెట్స్ కోసం విరాళం అడిగిన విషయం ఎక్కువగా వైరల్ అయ్యింది. ఓ పెట్ కి వైద్య ఖర్చుల నిమిత్తం 3,500 రూపాయలు విరాళం అడిగింది. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆ అమౌంట్ రేణు దేశాయ్కి ఎక్కువ, ఆమె అడ్జస్ట్ చేసుకోలేదా, అసలు ఇది ఆమె అకౌంటేనా హ్యాక్ అయ్యిందా అని అంతా షాక్ అయ్యారు. చివరికి ఆమె ఓ వీడియోని వదిలారు. ఆ విరాళం అడిగింది తానేనని, ప్రతి నెల తాను పెట్స్ కోసం పెట్టుకునే డబ్బులుంటాయి అని, అది మించిపోయినప్పుడు ఇలా విరాళం అడిగి ఇతర పెట్స్ సంక్షేమాన్ని చూస్తున్నానని, మొత్తం డబ్బులు వాటికే ఖర్చు చేస్తే నా పిల్లలకు నాకు తినటానికి కూడా తిండి ఉండదని క్లారిటీగా వివరించారు రేణు దేశాయ్. ఇలా రేణు దేశాయ్ తనకు చేతనైన సహాయాన్ని చేస్తూ తన జంతు ప్రేమను చూపిస్తున్నారు. కానీ ఈ పని క్రెడిట్ కూడా పవన్ కళ్యాణ్ ఖాతాలోనే వేయాలని కొంతమంది అభిమానులు చూస్తున్నారు. ఎంతైనా పవన్ కళ్యాణ్ భార్య కదా, పవన్ కళ్యాణ్ లానే గోల్డెన్ హార్ట్ అంటూ కామెంట్లు చేశారు. ఇలాంటి కామెంట్లపై రేణు దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు పెట్స్ మీద నాకున్నంత ప్రేమ లేదంటూ రేణు దేశాయ్ కామెంట్ చేశారు. ఇలాంటి కామెంట్ విన్న తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో అందరికీ తెలిసిందే. ఆయనకు జంతువుల మీద ప్రేమ లేదా అని రేణు దేశాయ్నే తిరిగి ప్రశ్నించారు. మీరు ఇలా మాట్లాడకూడదని, మీరు ఇంకా ఆయన పిల్లలకు తల్లి అని, ఆయన రెస్పాన్సిబిలిటీ మీ మీద ఉంటుందని ఇలా ఏదేదో లెక్చరర్స్ ఇస్తూ పోయారు. ఆ కామెంట్కు రేణు దేశాయ్ కాస్త పౌరుషంగా సమాధానం ఇచ్చారు. నేను ఆయన భార్యని కాదు, ఆయన రెస్పాన్సిబిలిటీ నా మీద ఎందుకు ఉంటుంది? నేను ప్రేమించినంతగా యానిమల్స్ ని ఆయన ప్రేమిస్తాడని నీకు ఎలా తెలుసు? ఈ 55 ఏళ్లలో జంతు సంక్షేమం కోసం ఆయన చేసింది ఏంటి? కనీసం ఆయన ఇంట్లో పిల్లులు, కుక్కలు వంటివి కూడా కనిపించవు. అందుకే దయచేసి మీ లెక్చరర్స్ నాకు ఇవ్వటం ఆపేయండి. ఇన్నేళ్లుగా నన్ను తిడుతూనే ఉన్నారు, ఇక ఆపేయండి. మీరంతా ఎప్పుడు మారుతారు, ఆగుతారు? మీరు అనాలోచితంగా చేసే కామెంట్లు నన్ను ఎంతగా బాధ పెడుతుంటాయో మీరెందుకు అర్థం చేసుకోవటం లేదని రేణు దేశాయ్ గారు ఆవేదన చెందారు. మరి రేణు దేశాయ్ చేస్తున్న పని పట్ల మరి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అలా వెళ్లే ముందు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్. టేక్ కేర్ ఫ్రెండ్స్.